కొంచెం బ్యాక్ కొంచెం కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఎస్ సత్యనారాయణ గారు ఏటీసీ బ్రాంచ్ సెక్రటరీ, వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. పి పడేశ్వరి గారు ఎస్సీ ఇరే వర్క్షాప్ సిఎంఓ సెక్రటరీ, వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు ముఖ్య అతిథి శ్రీ ఏ మనోహర్ సార్, జనరల్ మేనేజర్, వారి యొక్క సందేశాన్ని తెలియవలసిందిగా. పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్ గారు, SO2 GM గారు, సత్యనారాయణ గారు, అదేవిధంగా పైడేశ్వర్ గారు, ఆధార్ GM ఆఫీస్ ఉద్యోగులు, సింగరేణియులు, సెక్యూరిటీ సిబ్బంది, ప్రెస్ అండ్ మీడియా అందరికీ కూడా శుభోదయం తెలియజేస్తూ, ముందుగా మన 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మన భారత స్వాతంత్ర ఉద్యమం ద్వారా 15 ఆగస్టు 1947 స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత మరి 1950 జనవరి 26 నుంచి మనం రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకొని, తద్వారా ఆ రోజు నుంచి మనం గణతంత్ర దినోత్సవాన్ని గణతంత్ర రాజ్యంగా ఏర్పడి ఈ యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకలను మనం నిర్వహించుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి మరి మనకు స్వాతంత్రం సంపాదించడానికి మహాత్మా గాంధీ లాంటి వారు ఎంతోమంది వారి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని నడిపి మనకు స్వాతంత్రం తీసుకొచ్చినట్లయితే, ఎప్పుడైతే మనల్ని మనం పరిపాలించుకోవడం ఎలా, ఇన్ని కోట్ల మంది మన భారతీయులు ఉన్నాం కదా, ఎలా అని చెప్పేసి అనుకున్నప్పుడు మరి బాబా సాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్షతన మనకు ఈ యొక్క కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని మనం రాసుకోవడం, నిర్మించుకోవడం, డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే ఉందో దానికి చైర్మన్గా వారిని ఏర్పాటు చేస్తూ వారి ఆధ్వర్యంలో మనం మన యొక్క రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాం.
అతిథి గారు శ్రీ ఏ మనోహర్ సార్ వారు స్వాగతం. వారికి ఇప్పుడు కళ్ళపాటి వారు రిసీవ్ చేసుకోవాల్సింది కాబట్టి అదేవిధంగా రిపబ్లిక్ డే వారికి కలర్ పార్టీ వారు స్వాగతం తెలియజేస్తూ ఈ హై స్కూల్ వేదిక ఆహ్వానిస్తున్నారు. సార్ సిఎంఓఏ సెక్రటరీ వారికి కూడా స్వాగతం. ఇప్పుడు జనరల్ మేనేజర్ గారికి స్వాగతం. గౌరవ అతిథి శ్రీమతి ఏ సవితా మనోహర్ మేడం సేవా ప్రెసిడెంట్ వారికి స్వాగతం పలుకుతున్నాము. ఎస్కోట్ జిఎం శ్రీ ఏ రాజేశ్వర రెడ్డి సార్ కన్వీనర్ ఆఫ్ ది ప్రోగ్రామ్ వారికి స్వాగతం. శ్రీ ఎస్ శ్యామ్ సుందర్ గారు పర్సనల్ మేనేజర్ వారికి స్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా ఏటీసీ బ్రాంచ్ సెక్రటరీ శ్రీ ఎస్ సత్యనారాయణ గారికి స్వాగతం పలుకుతున్నాము. శ్రీ పి పైడేశ్వర్ ఎస్ఎన్పిసి వారు చీఫ్ గెస్ట్ గారిని ఇప్పుడు మంచి వద్దకు తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు మన ఎస్ఎన్పిసి పరేడ్ కమాండర్ వారికి గార్డ్ ఆఫ్ ఆనర్ చేస్తూ రిపోర్టింగ్ చేస్తారు. श्रीमान गणतंत्र दिनोत्सव परेड पर परेड आपकी निरीक्षण के लिए हाजिर श्रीमान। ఇప్పుడు మన గౌరవ జనరల్ మేనేజర్ గారు పరేడ్ టీంని తిలకించడానికి వాహనంలో వెళ్తారు.
వారితో పాటు ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ అదేవిధంగా పరేడ్ కమాండర్ శ్రీనివాస్ గారు కూడా వెళ్తున్నారు. ఇప్పుడు ముఖ్య అతిథి వారు ఎస్ఎన్బిసి టీం తిలకిస్తున్నారు. అదేవిధంగా విపి వర్గీస్ టీం, చీఫ్ గెస్ట్ గారు ఇప్పుడు ఎస్ఎన్పిసి డిపార్ట్మెంట్ నుండి అదేవిధంగా ఎస్ఎన్పిసి విపి వర్గీస్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ వారి నుండి గౌరవవందనం స్వీకరిస్తున్నారు. వారి తర్వాత ఎస్ఎన్పిసికి సంబంధించిన మరొక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ఆర్బిఎస్ వారి ప్లాటూన్ నుండి గౌరవవందనం స్వీకరిస్తారు. నెక్స్ట్ RRT రెస్క్యూ టీం కెప్టెన్ టి సంపత్ గారు, వారు గౌరవవందనం సమర్పిస్తున్నారు. తదుపరి సింగరేణి హై స్కూల్ ఉన్నవారి కెప్టెన్ పి అమూల్య గారు, जो परेड कुछ काल मत्स्य कुंज की अनुमति प्रदान करे। ओके परेड कुछ काल मत्स्य गुजरेगा। नंबर 1 प्लाटून आगे। परेड तीनों दिन में दरज चलेगा। जय 5 ఇప్పుడు పరేడ్ కమాండర్ కె శ్రీనివాస్ గారు పరేడ్ ప్లాటూన్స్తో ఎస్ఎన్పిసి టీంని లీడ్ చేస్తూ మన ముఖ్య అతిథి వారి దగ్గరకు వచ్చి వందన సమర్పణ చేస్తారు. మార్చ్ పాస్ట్ చేసుకుంటా ఎస్ఎన్పిసి టీంని లీడ్ చేస్తున్నారు పరేడ్ కమాండర్ గారు. మన ముఖ్య అతిథి వారికి ప్లాటూన్స్ టీంని లీడ్ చేస్తున్న భిక్షపతి గారు వందన సమర్పణ చేసి ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు వర్గీస్ టీం వారు వందన సమర్పణ చేస్తూ ముఖ్య అతిథి వారికి ముందుకు సాగుతున్నారు. తదుపరి రెడ్డిస్ బ్రదర్స్ టీం వారు ముఖ్య అతిథి వారికి వందన సమర్పణ చేస్తూ ముందుకు సాగుతున్నారు. తదుపరి రెస్క్యూ టీమ్ లీడ్ బై రెస్క్యూ కమాండర్ టి సంపత్ గారు.
వారు ముఖ్య అతిథి వారికి వందన సమర్పణ చేస్తూ ముందుకు సాగాల్సిన విజ్ఞప్తి. టీం కెప్టెన్ సంపత్ గారు వందన సమర్పణ అర్పించి టీంని ముందుకు లీడ్ చేస్తున్నారు. రెస్క్యూ టీం. తదుపరి సింగరేణి హై స్కూల్ మందమరి టీంని లీడ్ చేస్తూ కెప్టెన్ పి అమూల్య గారు వందన సమర్పణ చేస్తున్నారు మన ముఖ్య అతిథి వారికి చేస్తూ టీంని ముందుకు కొనసాగిస్తున్నారు. తదుపరి బ్లెస్డ్ ఆల్ఫెన్సా కాన్వెంట్ హై స్కూల్ వారు మార్చ్ పాస్ట్ చేస్తూ కెప్టెన్ సిద్ధార్థ గారు వందన సమర్పణ చేస్తూ టీంని ముందు కొనసాగిస్తున్నారు. తదుపరి తవక్కల్ హై స్కూల్ వారు మార్చ్ పాస్ట్ చేసుకుంటా మన ముఖ్య అతిథి వారికి వందన సమర్పణ చేస్తూ ముందుకు సాగుతున్నారు. తవక్కల్ హై స్కూల్ వారు మార్చ్ పాస్ట్ చేస్తూ ముఖ్య అతిథి వారికి వందన సమర్పణ చేస్తూ ముందుకు సాగుతున్నారు. కి అనుమతి మన ముఖ్య అతిథి వారి దగ్గర తీసుకుంటారు. आगे बढ़ेगा ఇది పట్టుకుంటే హ్యాండ్ షేక్ అవుతుంది. श्रीमान 75 गणतंत्र दिनोत्सव परेड समाप्त हुई. परेड विसर्जन करने का अनुमति प्रदान करें. సార్ మార్చ్ పాస్ట్ పరేడ్ క్లోజింగ్ కి అనుమతి ఇచ్చారు. మార్చ్ పాస్ట్ పరేడ్ కంప్లీట్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, ఆగస్టు 15, 1947 రోజున మనం బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి స్వాతంత్రం పొందింది మన భారతదేశం. మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో
మనం భారత స్వాతంత్ర ఉద్యమాన్ని నిర్వహించుకొని బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం సంపాదించుకున్నాం. ఆ తర్వాత మన యొక్క రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి మనం అమల్లోకి తీసుకొచ్చాం. మనకు తెలుసు మనం సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిని సాధిస్తూ ఉంది. అదే కనుక మన మందమరి ఏరియా కనుక చూసినట్టయితే మనం కేవలం 88% మాత్రమే బొగ్గు ఉత్పత్తిని సాధించుకున్నాం. ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో ఈ మిగిలిన 2 మాసాలు కూడా అందరం సమిష్టిగా కృషి చేసి మనం 100% ఉత్పత్తి లక్ష్యాలను సాధించే దిశలో ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. వీరిని ఆదర్శంగా తీసుకొని మిగతా ఉద్యోగులు కూడా ముందుకెళ్ళి మనం అభివృద్ధి దిశలో అందరూ తమ వంతు కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మనం మన కోసం, మన కంపెనీ కోసం, మన రాష్ట్రం దేశం చేస్తున్నారు. ప్రశంసా పత్రాన్ని ఎస్ఓడిజిఎం సార్ అందజేస్తున్నారు. అదేవిధంగా మేనేజర్ గారు స్వీట్ బాక్స్ని అందజేయవలసిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ పల్లె అంజయ్ రెడ్డి గారు సిద్ధంగా ఉండాలి. గట్టిగా చెప్పడంతో అభినందన తెలపాలి. దయచేసి కూర్చోవాలి. ఇప్పుడు మన జిఎం సార్ అదేవిధంగా మేడం సేవా ప్రెసిడెంట్ వారు షాలోతో సన్మానిస్తున్నారు. బహుమతిని సేవా ప్రెసిడెంట్ మేడం అందజేయవలసిందిగా విజ్ఞప్తి. ప్రశంసా పత్రాన్ని ఏజెంట్ గారు అందజేయవలసిందిగా విజ్ఞప్తి. నెక్స్ట్ కేకే వారితో పాటు స్వీట్ బాక్స్ అందజేయవలసిందిగా మేనేజర్ని కోరుతున్నాము. ప్లాటూన్ కమాండర్ శ్రీ ఈ భిక్షపతి వారు రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. ఏరియా సెక్రటరీ ఆఫీసర్ వెంకటరెడ్డి సార్ కూడా వేదికపైకి రావాల్సింది విజ్ఞప్తి. నెక్స్ట్ ప్లాటూన్ కమాండర్ శ్రీ విపి వర్గీస్ గారు కూడా రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. గారికి బహుమతి ప్రదానం చేయవలసిందిగా, మెమోట ప్రదానం చేయవలసిందిగా మన గౌరవ జనరల్ మేనేజర్ శ్రీ మనోహర్ సార్ గారిని కోరుతున్నాము. నెక్స్ట్ ప్లాటూన్ కమాండర్ 20 బ్రదర్స్ టీమ్ ఎస్ఓడిజిఎం శ్రీ ఏ రాయచోడ సార్ గారిని కోరుతున్నాము. నెక్స్ట్ రెస్క్యూ టీం వాళ్ళు వారి పరేడ్ పార్టిసిపేట్ వారిని మరియు టీం మెంబర్స్ ని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. రెస్క్యూ టీం ఏ రామోహన్ గారు వచ్చారు. అదేవిధంగా టీం కెప్టెన్ సంపత్ గారు, టీం మెంబర్ వేదికపైకి వచ్చి బహుమతి మన కన్వెంట్ హై స్కూల్ పరేడ్ స్టూడెంట్స్ వారు రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. సౌకల్ హై స్కూల్ మందమరి పరేడ్ స్టూడెంట్స్ వారు రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. స్టేజ్ దగ్గరకు వచ్చి రెడీగా ఉండాలి.